తాటికల్ గ్రామనందు ఏకలవ్య యూత్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి మొదటగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్న డిటి గారు శేఖర్ గారికి మరియు బీజేపీ కౌన్సిల్ మెంబర్ రాహుల్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ గారికి తో పాటు సరే ఎందుకంటే పేరు అందరూ కూడా తాటికల్ గ్రామానికి సంబంధించిన వివిధ రాజకీయ పక్ష నాయకులకు ప్రజలకు అందరితో పాటు ఆర్గనైజర్స్ అయినటువంటి మరి వెంకన్న, ఉపేందర్, ఆర్కే, అనిల్, యాదగిరి మరి వారి టీంకి వారికి కబడ్డీ పోటీల్ని విజయవంతం చేయడానికి వారు చేసిన ప్రయత్నానికి వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కబడ్డీ పోటీలు అనేటువంటిది శారీరకంగా మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి ఉపయోగపడేటువంటి క్రీడ. ఇది ఒక నైపుణ్యమైనటువంటి గ్రామీణ క్రీడ. ఈ క్రీడ ద్వారా కబడ్డీ క్రీడాకారులందరూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి క్రీడ ప్రవేశించి ఆటలో గెలుపోవటం సహజం. ఓడిన వారు గెలిచిన వారు గొప్పవారు కాదు, ఓడిపోయిన వారు బాధపడాల్సిన అవసరం లేదు. జరిగిన లోపాలని నైపుణ్యంలో ఎక్కడ లోపం జరిగిందో సరిదిద్దుకొని ముందుకు పోతే మళ్ళీ క్రీడల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదున్నా క్రీడ అనేటువంటిది ఒక స్నేహపూర్వకమైనటువంటి అవకాశంగా భావించి ఒక ఆత్మీయత, స్నేహాన్ని ఏర్పరచుకునే ఒక క్రీడగా మీ అందరూ కూడా గుర్తించి ఒక ఆత్మీయతతో మీరందరూ కూడా మెలిగి విజయవంతం చేసి ఈ నకరేకల్ నియోజకవర్గంలో తాటికల్లా నిర్వహించేటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా కబడ్డీ పోటీలని ఏకలవ్య యువ సంఘం వారు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.